హలో! వెల్కమ్ టు మై క్రేజీ వరల్డ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కోన్ పోర్సిలిన్ క్లే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి. అందులోకి ఒక కప్ వైట్ గ్లూ, నేను వుడ్ గ్లూ వాడుతున్నాను. మీరు క్రాఫ్ట్స్కి వాడేది గ్లూ కూడా తీసుకోవచ్చు. అదే స్కూల్కి ప్రాజెక్ట్స్ చేయడానికి యూస్ చేస్తారు కదా, ఆ గ్లూ కూడా తీసుకోండి. నేను ఆ గ్లూతో పాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను. ఎందుకంటే వుడ్ గ్లూ కొంచెం తిక్కుగా ఉంటుంది, నార్మల్ గ్లూ లాగా కాకుండా. అందుకోసం నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. ఒక కప్పు గ్లూకి ఒక కప్పు కార్న్ స్టార్చ్, అంటే కార్న్ ఫ్లోర్ అని కూడా అంటారు, మొక్కజొన్న పిండి. దానిని ఒక కప్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 2 టైమ్స్ యాడ్ చేస్తున్నాను, తప్పుగా అనుకోకండి. అది హాఫ్ కప్, ఇంకో హాఫ్ కప్ తీసుకొని 2 టైమ్స్ యాడ్ చేశాను. దాన్ని బాగా ఉంటలు కట్టకుండా బాగా కలుపుతూనే ఉండండి. దాంట్లో ఎటువంటి ఉంటలు ఉండకూడదు, ఎందుకంటే మనం పిండి వేసాం కదా గ్లూలో, దానివల్ల ఉంటలు కట్టే ప్రమాదం ఉంది. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ గ్లిజరిన్ యాడ్ చేస్తున్నాను. గ్లిజరిన్ లేకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ బాడీ లోషన్, ఫేస్ లోషన్, బాడీ లోషన్ ఏది ఉంటే అది, కోల్డ్ క్రీమ్ అయినా యాడ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఆ తర్వాత నేను తురిమి పెట్టిన క్యాండిల్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఎందుకంటే ఆరిన తర్వాత మనకు ఎటువంటి క్రాక్స్ రాకుండా. దాని తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ వెజిటేబుల్ ఆయిల్, అంటే ఇంట్లో కుకింగ్ వాడతాం కదా, ఆ ఆయిల్ యూస్ చేస్తున్నాను. మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత సిమ్లో స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని క్లే చేయడానికి ఏదైతే కలిపి పెట్టామో దాన్ని నీట్గా కలుపుతూనే ఉండాలి, ఆగకూడదు. ఆగితే కింద ఏమవుతుందంటే, మనం ఏదైనా వంట చేసేటప్పుడు కింద మాడిపోతుంది కదా, పెన్నము అంటుకుంటుంది కదా, ఏదైనా అలా అంటుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కలుపుతూనే ఉండాలి. నాకు 8 నిమిషాలు పట్టింది క్లే కరెక్ట్గా అవ్వడానికి. కాబట్టి కలుపుతూనే ఉండండి, ఆపకండి. ఆపితే ఏమవుతుందంటే అది ఉంటలు అయిపోతుంది. ఎక్కువగా కుక్ చేసినా కూడా మనకు క్లే అనేది ఆరిన తర్వాత క్రాక్స్ రావడం జరుగుతుంది. కాబట్టి బాగా కలుపుతూ ఉండండి. మీకు అది తయారైందా లేదా తెలుసుకోవడానికి ఎలా అరచేతులు ఏదైతే మనం తయారు చేసామో దాన్ని పెట్టి చూస్తే అది అంటుకోకూడదు. అరచేతికి అంటుకోకపోతే అది రెడీ అయిపోయినట్లే. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత కొంచెం బాడీ లోషన్ అప్లై చేసేసి దాని మీద ఇప్పుడు మనం ఏదైతే తయారు చేసామో దాన్ని నీట్గా తీసేసుకొని చేతులతో బాగా ఒత్తాలి, కలుపుతూ. మనమైతే చపాతీ పిండిని కలుపుతూ ఒత్తుతాం కదా, అలాగా చేతులు కాలకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. నేను ఇది వేడిగా ఉండగానే కలుపుతూ ఉన్నాను, మీరు అలా చేయకండి. కొంచెం చల్లగా అయిన తర్వాత కూడా కలపచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చేతులకి బాడీ లోషన్ అప్లై చేయడం మాత్రం మర్చిపోకండి. అలా కలుపుతూ ఉండండి. మీకు అది స్టిక్కీగా అంత ఏం లేదు, జస్ట్ ఫ్లోర్కి మాత్రం అంటుకుపోతుంది. అది నార్మలే, ఏం ప్రాబ్లం ఏం లేదు. కలుపుతూ ఉంటే చూసారా మీరు, కింద స్టిక్ అయినది కూడా నీట్గా వచ్చేసింది. ఎక్కువ కలపడం వల్ల ఎక్కువ మనకు అది బాగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కలుపుతూ ఉండండి. బాగా కలిపి తర్వాత టెస్ట్ చేస్తే మీకు టియర్ డ్రాప్ టెస్ట్ అంటారు. అంటే మనము అది తీసిన తర్వాత మనకు నీటి చుక్కలాగా షేప్ వస్తుంది, చూసారు కదా, బాగా నీట్గా వస్తుంది. ఇలా వస్తే మనం తయారు చేసాం కోల్డ్ పోర్సిలిన్ క్లే బాగా వచ్చినట్లు. నెక్స్ట్ ఏం చేస్తారంటే, అంతా కలపడం అయిపోయిన తర్వాత దానికి కొంచెం వాజ్లిన్ అప్లై చేసి ర్యాప్ ఉంటుంది కదా, అలాంటి ఆ కవర్లో నీట్గా ప్యాక్ చేసే విధానంగా చేసేయాలి. ఆ కవర్కి కూడా కొంచెం వాజ్లిన్ అప్లై చేయండి. దాని మాయిశ్చరైజింగ్ ఏదైతే ప్రాపర్టీస్ ఉంటాయో పోకుండా నీట్గా ర్యాప్లో చుట్టేసి ఒక డబ్బాలో నీట్గా స్టోర్ చేసుకోండి. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.